హలో ఫుడీస్, ఈరోజు మనం వండుకున్న కూర గుడ్లు పచ్చి రొయ్యలు. ఎంత టేస్ట్గా ఉంటుందంటే ఆ టేస్ట్ మాత్రం చెప్పలేము. దీనికోసమని నేను ముందు రోజు పచ్చి రొయ్యలు తీసుకున్నాను. కొంచెం పసుపు కలిపేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసి వదిలేసాను. నీట్గా క్లీన్ చేసుకొని అవి మరుసటి రోజు బయటికి తీసి ఒక కళాయి పెట్టుకొని ఆయిల్లో వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. వాటర్ మొత్తం పోయేంత వరకు కూడా వేపుకోవాలి. అది వేపుతూ ఉండగానే పక్క నుంచి నేను ఉల్లిపాయ ఒక 3 ఉల్లిపాయలు, ఒక 2 టమాటీ, ఒక 2 పచ్చిమిర్చి తీసుకొని కట్ చేస్తున్నాను పక్కన. అంతలోపు మనము పసుపు పక్కన కలిపి పెట్టుకున్న రొయ్యలను బాగా వేగిపోయాయి. ఇందులో మనం గుడ్లు కూడా కాంబినేషన్లో వండుతున్నాం కదా, అందులోనే అదే కళాయిలోని కొంచెం ఆయిల్ వేసుకొని మనం గుడ్లు వేపేటప్పుడు ఇలాగ చిన్న ఘాట్లు పెట్టుకున్నాం అనుకోండి, గుడ్లు అనేది పగలదనమాట. ఇది ఒక టిప్పు. ఇది స్మెల్ రాకుండా ఉండాలంటే ఇందులో కొంచెం పసుపు వేసుకున్నాం అనుకోండి, ఎగ్ అన్నది నీచు స్మెల్ రాదు. కొంచెం సాల్ట్, కొంచెం పసుపు అన్నది వేసుకోవాలి. మన ఛానల్లోకి ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని సపోర్ట్ చేయండి. మీకు నచ్చినట్లయితే కామెంట్ ఇవ్వండి. మీ అమూల్యమైన కామెంట్ మాకు ఎంతో విలువైనది. మీరు కామెంట్ చేయడం వలన, లైక్ చేయడం వలన ఈ వీడియో అనేది కొంచెం మందికి ప్రమోట్ అవుతుంది. ఆల్రెడీ మనం రొయ్యలు వేపిన దాని మీద వేయడం వలన గుడ్డ అనేది లైట్గా అంటుకుంటుందని, అయినా పర్వాలేదు. కొంచెం పసుపు వేసుకొని అది బాగా వేపుకోవాలి. ఈ టైంలోని సాల్ట్ వేసుకోవాలి. ఆ క్లిప్ అనేది మిస్ అయ్యింది. మనం వేపిన గుడ్లన్నీ కూడా తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ 2 కాంబినేషన్లో కర్రీ అన్నది చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది చపాతీలోకి బాగుంటుంది, రైస్లోకి బాగుంటుంది, బిర్యానీలో కూడా బాగుంటుంది కాంబినేషన్ అనేది. రొయ్యలు ఎగ్ వేపుతున్నప్పుడే స్మెల్ అనేది సూపర్గా వస్తూ ఉంటుంది. గుడ్లన్నీ తీసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత అదే కళాయిలోని మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా ఎర్రగా వచ్చేంత వరకు వేపుకోవాలి. గుడ్లు రొయ్యలు వేపేసి ఒక దగ్గర పెట్టాను. తర్వాత మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకొని మెత్తగా గుజ్జు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా. ఇదే టైంలో కొంచెం ఉప్పు వేసుకున్నట్టయితే టమాటీలు అనేది త్వరగా స్మాష్ అయిపోతాయి. అలాగే మనకి స్పైసీకి తగినట్టుగా కారం కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపుకోవాలి. అలాగే మనము ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న రొయ్యలు, ఆ మసాలా మొత్తము ఉల్లిపాయ, టమాటీలు, కారం మొత్తము దానికి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలిపేటప్పుడే మంచి అరోమా వస్తూ ఉంటుంది. అప్పుడే వెంటనే వేడివేడి అన్నంలో వేసుకొని తినేయాలనిపించేలా ఉంటుంది. ఇలా బాగా వేపిన తర్వాత గుడ్లు కూడా అందులో వేసేసుకోవాలి. అది బాగా కొంచెం కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకోవాలి. ఎక్కువ వేసుకోవసరం లేదు, మనం ఈగురులాగా పెట్టుకుంటున్నాం కాబట్టి. కొంచెం వాటర్, ఆల్రెడీ గుడ్లు వేగిపోయాయి, మనం రొయ్యలు కూడా వేపేసాం కాబట్టి ఎక్కువసేపు ఉడకవసరం ఉండదు. మన ఇగురు ఫామ్ అయ్యేంత వరకు ఉంచుకుంటే సరిపోతుంది. చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. మూత పెట్టి 10 నిమిషాలు ఉంచేసిన తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మన కర్రీ అనేది రెడీ అయిపోతుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.